ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? మీరైతే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే ముందుకు వచ్చేసాను. వీడియో అయితే చాలా కొత్తగా ఉంటుందండి. వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. మంచి కుకింగ్ వీడియో, సూపర్గా ఉంటుందండి వీడియో అయితే. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఛానల్ రెసిపీ వచ్చి చూసారు కదా, ఈ మజ్జిగ చారు చేద్దామండి. అందుకు కావాల్సిన పదార్థాలు: 2 ఉల్లిగడ్డలు, 3 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకండి. సో ఆ ఐటమ్స్ అయితే మజ్జిగ చారు అయితే చేయబోతున్నాము. ఏ విధంగా చేస్తామో, ఎలా చేస్తామో ఇంకెందుకంటే ఆలస్యం, వంట అయితే మొదలు పెట్టేద్దాము. సో ముందుగా అయితే మనం ఆ మజ్జిగలో అయితే ఆ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందామండి. ఇప్పుడు మనమైతే ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకుందామండి చిన్న చిన్న ముక్కలుగా. ఈ ఉల్లిగడ్డలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుందాము. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుందాము. సో మంచి టేస్టీ గల ఫుడ్ అండి ఈ మజ్జిగ చారు అనేది, చాలా బాగుంటుంది. సో ఇలాంటి సీజన్లో అయితే ఇలాంటి రెసిపీస్ తినాలండి ఎక్కువ, ఎందుకంటే ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయి. ఈ ఎండలకైతే ఇలాంటి రెసిపీస్ అయితే చాలా మంచిదండి. ఓకే, అదేవిధంగా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందామండి చిన్న చిన్న పీసులుగా. ఇందులోకి అల్లం ముక్క వేసుకుంటే కూడా మంచి టేస్ట్గా ఉంటుందండి. మేమైతే అల్లం ముక్క అయితే వేయడం లేదు. మీకు కానీ అందుబాటులో ఉంటే మాత్రం అల్లం ముక్క అయితే వేసుకోండి. ఓకే, ముందుగా మనం స్టవ్ అయితే వెలిగించేసామండి. ఇప్పుడు కడాయిలు అయితే పెట్టేసుకుందాము. చాలా సింపుల్గా ఉంటుందండి ఈ కుకింగ్ అయితే. ఈ మజ్జిగ చారు అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మంచి టేస్టీ గల ఫుడ్ కూడా. ఈ వాతావరణానికి అయితే మంచిదండి, చాలా మంచిది. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాము. ఈ ఆయిల్ని బాగా వేడెక్కనిద్దామండి. ఈ ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఆవాలు అయితే వేసుకుందాము. ఈ ఆవాలను పగలనిద్దామండి. ఓకే, ఈ ఆవాలు తగిలిపోయండి. ఇప్పుడైతే మనం ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నాము. ముందుగా ఉల్లిపాయలు అయితే వేసుకున్నామండి. ఈ ఉల్లిపాయలని తెలుసు కదండి, దోర కలర్ వచ్చేంత వరకు బాగా వేగనిద్దాము. లైట్గా అయితే వేగనిచ్చుకుందాము. సరిపోద్దా మాత్రం? ఒక మరీ ఎక్కువ కదంటండి, లైట్గా అయితే వేగనిచ్చుకోవాలంట. ఓకే, పచ్చిమిర్చి అయితే వేసుకుందామండి. సో ఇందులోకి మజ్జిగ చారులోకి కారం కూడా వేసుకోవచ్చండి. మనం పచ్చిమిర్చి చేస్తున్నాం కాబట్టి కారం అయితే వేయము. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. మేమైతే పచ్చిమిర్చి అయితే వేసి చేసుకుంటున్నాము. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చేసుకుంటారండి. మా ప్రాంతంలో అయితే కారం లేకుండా ఓన్లీ పచ్చిమిర్చి తెచ్చి చేసుకుంటున్నాం మజ్జిగ చారు అనేది. ఒక చిటికెడు పసుపు అయితే వేసుకుందామండి ఇప్పుడు. ఓకే, మంచి టేస్టీ గల కుకింగ్ అండి. ఈ మజ్జిగ చారు అనేది చాలా మంచిది, సింపుల్గా కూడా ఉంటుందండి. చిటికల్లో చేసుకోవచ్చు, అంత సింపుల్గా ఉంటుంది. ఓకే, పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాము. ఈ కరివేపాకు వేసుకుంటే కూడా మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుందామండి. ఓకే, సో ఈ తాలింపు అనేది వేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇది మనం ఫస్ట్ చూసారు కదా మీరు, మజ్జిగలో సాల్ట్ అయినా వేసుకున్నాం కదా, మజ్జిగలో అయితే వేసుకోవడమేనండి.
ఓకే. పసుపు తక్కువైనట్టుంది. అంతే, రెడీ అయిపోయినట్టునా? ఓకేనండి, చూసారు కదా ఈ మజ్జిగ చారు అనేది మేము ఏ విధంగా చేసామో, ఎలా చేసామో. చాలా సింపుల్గా అయితే చేసామండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. మా స్టైల్లో మా విధంగా మేము చేసి చూపించామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంతటితో ముగిసిందండి. అంతవరకు సెలవు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.